సువార్త ఇప్పుడు చదువుకున్న విధంగా 23వ అధ్యాయంలో 34వ వచనాల్లో ఏముందంటే, యేసు శిలువ మీద పలికిన 7వ మాటల్లో మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించున్నారు. చూడండి, మిమ్మల్ని ఎవరైనా సరే మనం చూసి నీకు అసలు ఏమీ తెలీదు అని అన్నారు అనుకోండి, కోపం వస్తుందా రాదా? మీకు అసలు ఏం తెలీదు ఉరుగ అన్నారా, కోపం వచ్చేస్తుంది. అంటే పర్లేదు అని తెలియపోయినా తెలిసి, ఎందుకు ఒక కూర వంట చేయటం రాకపోయినా చేతకాని ఏదో రంగు వండారనుకోండి, మీరు వండటం కుదరలేదు ఈ కూర అని అన్నావా, ఇక తెలుసు ఇక ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి. నీకేమి తెలీదు అంటే మనిషికి ఎక్కలేని బాధ వేస్తుంది. కానీ బైబిల్ యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో వేలాడుతూ చనిపోయే ముందు ఆయన పలికిన మొదటి 7 మాటల్లో మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు. వాళ్ళకి ఇంకా కోపం వచ్చేసింది, ఇంకా అవుతున్నాను మనం తెలీదా అని. నిజంగానే తెలీదు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనిషికి ఏమేమి తెలీదో 7 విషయాలు నేను చూపించినాక దాని గురించి పూర్తి చేస్తా. మనకు అసలు ఏమేమి తెలియదంటే, మొట్టమొదటిగా అసలు దేవుడు ఎవరో తెలియదు ఈ లోకానికి. ఎందుకు అనగా చూద్దాం రండి, ఆ యేసు ప్రభువారి గురించే చూద్దాం. తర్వాత చూద్దాం 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 2వ అధ్యాయం అండి, 2, 7, 8 వచనాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7, 8 వచనాల్లో మనం ఇలా చూస్తామండి. అక్కడ ఉంది, దేవుని జ్ఞానము మరుగై ఉన్నట్టుగా బోధిస్తున్నాం, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగత్పునానికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాడు, అది లోకాధికారులలో ఎవనికిని పూర్చేయండి ఎవనికిను తెలియదు, అది వారికి తెలిసి ఇండినేలా మహిమ స్వరూపియకు ప్రభువును సిలువ వేయక పోయింది. అంటే అర్థం చెప్పండి. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న అధికారులు కూడా ఎవరు తెలియలేదు, లోకాధికారులకే తెలియలేదంటే ఇక లోకంలో ఉన్న మనుషులకి ఎలా తెలుస్తుంది? రాజులకే అర్థం కాలేదు. అందుకని యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అంటే, నేను రాజునైతే మరొక రాజు ఎక్కడ పుట్టాడు? అయితే కపటంగా చెప్పాడు, ఎక్కడున్నాడు తెలుసుకురండి, నేను పోయి కానీ దొరకనివ్వలేదు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు కూడా చాలామంది దేవుడు ఎవరయ్యా అంటే, డబ్బున్నవాడే దేవుడు, బంగారం ఉన్నవాడే దేవుడు. అందుకనే బాగా భూస్వామికి పొలాలు స్థలాలు ఉన్నవాడికి పేరు పెడతారు, ల్యాండ్ లార్డ్. ఎవడంటాడు? ల్యాండ్ లార్డ్ అంటే ఆ భూమి కంటే ఇటు ప్రభు అంట. సత్యాన్ని ఇక్కడ బాధ పెడతానికి 6 అడుగులు చాలండి. భూమి కాడ ఎంత ప్రభు అవుతాడు మనిషి? తెలియక. ఈ లోకాధికారులలో ఎవరికి కూడా దేవుడు అంటే ఎవడో తెలియదు. ఇప్పుడు చాలామంది తెలుసుకున్నారు కనుక అనేక ప్రపంచములో ఉన్న దేశాలలో ఎక్కువ దేశాలు క్రైస్తవ దేశాలు, ఎందుకనగా ఇప్పుడు తెలుసుకున్నారు. ఏదో ఇతర మతాలు 1, 2 దేశాలు తప్ప, లేకపోతే ఇంకో 10 దేశాలు ఉండొచ్చేమో, కానీ ఎక్కువ కంట్రీస్ ఎందుకు? ఏ దేశాలు ఇప్పుడు క్రిస్టియన్ కంట్రీసే ఎక్కువ. కారణం ఏంటంటే మన దేవుని కృప ఏంటంటే వాళ్ళందరూ తెలుసుకుని అందరూ చెప్తున్నారు యేసు నిజ దేవుడు అని తెలుసుకున్నారు కనుక. అందుకని యేసు ప్రభువారు ఏమనంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదయ్యా అని వారి కోసం చెప్తున్నాడు, అలా క్షమించేమని. అపోస్తుల కార్యం 3:17లో కూడా ఏముంటుందంటే, పేతురు గారు ప్రసంగం చేస్తూ చెప్తున్నాడు, సహోదరులారా, ఇక పూర్తిగా చదివితే, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. అంటే యేసు ప్రభుని తెలియక సిలువేశారు. వాళ్ళకే నిజంగా తెలిస్తే యేసు ప్రభు సిలువేసేవాళ్ళు కాదని మనకు నేటి దినాల్లో కూడా వినండి. దేవుని విలువ తెలియక
దేవుని నమ్మేమని చెప్పుకునేవాళ్ళే కానీ దేవుణ్ణి అసలు ఎరగని వారే కానీ మళ్ళా యేసుప్రభుని ఏం చేస్తానంటే సిలువ. ఇప్పుడు దేవుణ్ణి ఎరగని వారు కొంచెం బాగా అర్థం చేసుకోండి. దేవుణ్ణి ఎరగని వారు ఎలాగో వాళ్ళకి తెలియదు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే యేసుప్రభుని మళ్ళా సిలువేస్తారు. ఒక ఉదాహరణగా యేసుప్రభుని సిలువ మరణానికి అప్పగించింది ఎవరంటే యేసు పక్కనున్న శిష్యుడే. అంటే నేటి దినాల్లో యేసుప్రభుని మాటకి సిలువేసేది ఎవరంటే, గాయాలు రేపేది ఎవరంటే, అప్పట్లో యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత నీ గాయాల్లో వేలు పెట్టి చూస్తానన్నాడు ఎవరు? అన్యుడు కాదు, తోమని. నేటి దినాల్లో బాధాకరమైన వేదనకరమైన విషయం ఏంటంటే ప్రభువుని నమ్మిన వాళ్ళే, యేసుప్రభుని నమ్మిన వాళ్ళే యేసయ్యని మళ్ళీ ఏం చేస్తున్నారు? గాయపరుస్తున్నారు. అది కనుక వాళ్ళంటే తెలియక కాలంలో చేశారు. ఇప్పుడు తెలియపరచబడుతుంది యేసుప్రభు దేవుడి గురించి. తెలుసుకొని ప్రభా ఆయన గాయం రేపకుండా ఉండేలాగా సహాయం చేయాలని ఉండాలి. అయితే దీనికి ఏం కావాలంటే వినండమ్మా, దైవ జ్ఞానం ఉన్న వారికి మాత్రమే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా యేసుప్రభు వారు అర్థం అవుతాడు. ఎవరు అర్థమవుతారు? దైవ జ్ఞానం. ఏ జ్ఞానం? లోక జ్ఞానం, దయ్యాల జ్ఞానం, ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి. కానీ ఈ జ్ఞానాలు అవన్నీ దేవుణ్ణి తెలుసుకునే జ్ఞానాలు కావు. దైవ జ్ఞానమే మనకు దేవుణ్ణి గురించి బహుగా తెలియదు. అందుకని సొలొమోను రాజు జ్ఞానము దయచేయమని ప్రార్థన చేశాడు. అలాగే యాకోబు రాసిన పత్రిక 1:5 మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉందా అతడు దేవుణ్ణి అడగవలను. అంటే ప్రభా నాకేం అర్థం కావట్లేదు ప్రభా, నన్ను బైబిల్ అర్థం కావట్లేదు ప్రభా, ప్రార్థన చేయటానికి కుదరట్లేదు నాయన, దైవజనుడు చెబుతున్న మాటలు నాకు గ్రహింపు అవ్వట్లేదు ప్రభా, బైబిల్ చదువుతున్న నిద్ర వస్తుంది, అసలు అర్థమే కావట్లేదు, ఏంటి నా ప్రభా, నాకు ఏదో ఆత్మీయ దరిద్రత పట్టింది, ఈ దరిద్రతను నన్ను విడిపించాయా, నిన్ను చూసే కన్నులు, నీతో నడిచే కాళ్ళు, నీతో గడిపే నాకు సమయం ఇవ్వయ్యా, నాలో నీవు నీలో నేను, నీతో నేను నాతో నీవు పెనవేసుకుని నీలో నేను కలిసి మెలిసి జీవించే కృప నాకు ఇవ్వా అని దేవుణ్ణి తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని కొరకు ప్రార్థన చేయాలండి. ఓకే, మొదటి విషయం. ఎందుకంటే మొదటిగా ఏంటంటే మనుషులు అందరికీ చిన్నోడు కాదు, లోకములో ఉన్న అధికారులకి, లోక శాస్త్రులకి, పరిశీలకి, ఈ లోకములో బాగా తెలివైనటువంటి వాడికి ఎవరు అర్థం కారు, ఎవరి గురించి తెలీదు, యేసయ్య గురించి తెలియదు. ఇన్ని కోట్లు దేవుడి గురించి చెప్పమని చెప్తారు కానీ ఈయన గురించి తెలియదు. ఎందుకంటే ఇది అందరికీ తెలిసేది కాదు, ఇది మరుగైన మర్మమైన గుప్తమైనది. కనుక అది ఎలా తెలుసుకోగలమంటే కావాలనుకున్న వారికి దేవుడు చూపిస్తాడు, ఆయన్ని వెతికే వారికి దొరుకుతానంటున్నాడు. వెతుకుడి అది దేవునికి మహిమ కలుగు. కనుక ఈ జ్ఞానం దైవ జ్ఞానమే మనకు ఆ ప్రభు గురించి తెలిసేలాగా చేస్తుంది. ఇదివరకంటే జ్ఞానం దొరక ఎన్నో వేదన పడ్డారు. గ్రంథాలు లేవు, పుస్తకాలు లేవు, సేవకులు లేరు, బోధించే నాయకులు లేరు. ఇప్పుడు చక్కగా దైవ జ్ఞానం మీరు కోరుకున్నప్పుడు అలా దొరుకుతుంది మనకు. కనుక జ్ఞానము చొప్పున దేవుణ్ణి పొందుకుంటామండి. లేకపోతే మొదటగా తెలియంది ఈ లోకంలో ప్రజలకు నిజ దేవుడు ఎవరో ఆయన ఏంటో తెలియదు. రెండవదిగా ఎవరంటే మొదటి తిమోతి పత్రిక 1:12 చూస్తామండి. మొదటి తిమోతి పత్రిక 1:12-13 చూడండి, అపోస్తలుడైన పౌలు అంటే సౌలుగా ఉన్నప్పుడు ఆయనకు ఎలాంటి వాడు చెప్తున్నాడు. పూర్వము నేను దోషకుడిని, హింసకుడును, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం అన్న చేసి తిని కనుక కనికరించబడింది. సౌలు పౌలుగా మారినాక తాను తెలుసుకుని అంటున్నాడు, అప్పుడు సంఘాన్ని హింసించాను, క్రీస్తును దూషించాను. తెలియక అంటే అంతటా పొలం అవిశ్వాసం అంటాడు. అంటే దేవుని మీద
విశ్వాసము లేని వారికి దేవుడు తెలీదు, బైబిలు తెలీదు, ప్రార్థన తెలీదు, అసలు ఆయన చిత్తం ఏంటో ఏంటి కూడా విశ్వాసం లేని వాళ్ళకి. అవిశ్వాసం అన్న చేశానంటున్నాడు. అవిశ్వాసంతో ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే ప్రార్థన చేసేవాళ్ళ మీద కోపాలు వస్తాయి. బైబిల్ గురించి చెప్తే ఊరుకోరు. అంటే ఆయన అదే పని చేశాడు కదా, సౌలు అదే పని కదా. ప్రార్థన చేసేవాళ్ళని, వాక్యం బోధించే వాళ్ళని ఏం చేసాడు, పట్టుకుని శరలో బోధించి ఆయన పని అదే కదా. అప్పుడు అవిశ్వాసం, దేవుని మీద విశ్వాసం లేని వాళ్ళకి కూడా ఏమీ తెలియదండి. ఇక మూడవదిగా ఏంటంటే, రండి మూడవది సామెతల గ్రంథం 28-22లోకి రండి. సామెతల గ్రంథం 28-22 త్వరగా చూపిస్తాను. ఇక్కడ చూడండి, దేవుడు ఎవరికి అర్థం కాదో, దేవుని గురించి ఎవరికి తెలియదో దానికి ఆటంకాలు ఏంటో చెప్తున్నా. మొదటగా దైవ జ్ఞానం లేని వాళ్ళకి దేవుడు అర్థం కాడు. రెండవదిగా అవిశ్వాసంతో ఉండే వాళ్ళకి దేవుడు అర్థం కాడు, తెలియదు. మూడవదిగా చూస్తే డబ్బు దృష్టి. ఏం చెప్పండి, అనండి. డబ్బు దృష్టి. కళ్ళు మూస్తే డబ్బులు కనబడాలి, కళ్ళు తెరిస్తే డబ్బులు కనబడాలి. పిచ్చో పిచ్చి. అందరిదేమో గుండె లబ్ డబ్బు అని కొట్టుకుని, కొంతమంది డబ్బు 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 అని కొట్టుకుంటుందంట. ఈ డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళందరూ మరి దేవుడిని తెలుసుకోలేరు. వాళ్ళకి ఏంటంటే డబ్బే వాళ్ళకి దేవుడు అనుకుంటారు. అందుకని ఏదైనా కొత్త నోటు కనపడింది అనుకోండి, డబ్బులు నోటు, దాన్ని ఏం చేస్తారు, మీరు చూసే ఉంటారు, అత్తుకుంటారు, ఇలా అంటారు కదా. మీరు దయచేసి అనమాకండి, అది ఉండదు. ఈ లోక డబ్బుకి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే ఈ మోసకరమైందంట. ఏంటి చెప్పండి, ఇప్పుడు మన దగ్గర ఈరోజు 1 లక్ష ఉంటాయి, రేపు మనకేదో అవసరం వచ్చింది, ఈ లక్ష ఏమైపోతాయి, ఈ రాత్రంతా నువ్వు పూజ చేసిన పొద్దున ఉండదు అది. అందుకనే ఈ చెడు దృష్టి ఉన్నవాడు కంట, చూడండి సామెతల గ్రంథం 28-22 ఏముందంటే, చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదించ ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. నాకేంటి అనుకుంటారు, డబ్బే వాడికి కనబడుతుంది, డబ్బే. అసలు నేను ఏం చూస్తూ వెళ్తున్నాను, వాడి దృష్టి చెడు దృష్టి, డబ్బు దృష్టికి చెడు దృష్టి అంటే అర్థమైంది. డబ్బు దృష్టికి చెడు దృష్టి అని పేరు ఉంది. మనిషిని దేవుని చూస్తావా, మొదటగా దేవుని కృపను, దేవుని చిత్తం చూస్తావా? ఏమన్నా చూద్దాం. ఇంకో మాట చూద్దాం, కీర్తనల గ్రంథం 39:6లోకి వద్దాం. 39:6 కీర్తన. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే గదా, వారు ధనము కూర్చుకొందరు గాని అది ఎవరికి చేజిక్కునో. అందుకని ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. ఏమైపోతాడంట, సామెతల గ్రంథంలో ఉంది ఈ మాట, సొంత మాట కాదు. నేను చెప్పేన్ని బైబిల్ మాటలు, నా సొంత మాట ఒకటి కూడా చెప్పట్లేదు. ఈ పవిత్రమైన ప్రత్యేక దినాల్లో నేను బైబిల్లోనే చెప్తాను. మీరు సామెతల గ్రంథంలో ధనం గురించి చాలా విషయాలు ఉంటాయి, ఒక్కటి కాదు. మీరు చదువుకోండి, తెలుసుకోవాలంటే చదవండి. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోయింది. ఇంకా మళ్ళా 1 తిమోతి పత్రికలో ఆరోగ్యం 10లో ఉంటుంది, ధనాశ సమస్త కీడులకు మూలం. దేవుని మీద ఆశ, ప్రార్థనపై ధ్యాస. ఈ ఆశ ఉంటే అప్పుడు ఏమంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు, ఆశ గల ప్రాణమును నేను. నీకు దేవుడి మీద ఆశ ఉంటే అని చెప్తాడు. డబ్బు ఆశ ఉందనుకోండి, చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యుల్లో ఒకడు నాశనం అవటానికి కారణం ఎవరు, ఏం చెప్పండి, 30 వెండ్రోకలే కదా. వాడు 30 వెండ్రోకలు చూసుకున్నాడు, కానీ వాడు తొందరలో ఉరేసి వస్తాడని వాడికి అర్థం తెలియక. డబ్బు అలాంటి పని చేస్తుంది. అందుకని ధనమును నమ్మొద్దు.
అది మనుషులు సృష్టించినటువంటి, మనుషులు కలిగజేసినట్టుదే తప్ప అది కాదు. దేవుడు నీకు ఇవ్వాలా, నీకు విలువైన శ్రేష్టమైనది దేవుడు ఇస్తాడు. దేవుడు బైబిల్ ఏం చెప్తుందంటే, డబ్బు గురించి తర్వాత చెప్తాను దేవుడు ఎలా ఇస్తాడు. కానీ ఈ డబ్బు పిచ్చున్న వాడికి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఈ డబ్బు కోసం ఎన్ని మాయలు, ఎన్ని కిలాడిలు, ఎన్ని ద్రోహాలు, ఎన్ని ఆన్లైన్ మోసాలు, ఎన్ని దొంగతనాలు, ఎన్ని ఆస్తి గొడవలు. అప్పుడే అక్క చెల్లెలు ఇద్దరు ఒక ప్లేట్లో తింటారు, ఆస్తి కూడా తన్నుకుపోయారు. ఎంతమంది లేరు, అన్నదమ్ములు లేరు, ఎన్ని కొట్లాట్లు అవుతున్నాయి ఆస్తి కొరకు, భూమి కొరకు, పొలాల కొరకు. కొంచెం ఒక గజం ఆక్రమించారని ఒక చిన్నగా ఎవరికన్నా పోనీ ఇద్దరు కొట్టుకున్నారు, పోనీ ఒకడు గెలిచాడు, ఆ పొలమంతా ఆక్రమించాడు అనుకుందాం, వాడు ఉంటాడా? పోనీ ఒక 10 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు సంపాదించావు, ఉంటావా నువ్వు తింటాకే? అందుకని చెడు దుష్టోడికి ఎప్పుడు డబ్బే. ఒక చెడు దుష్టోడిని మీకు చూపిస్తాను. లూకా సువార్త 18:18 ఉంటుంది. చదవటానికి టైం లేదు. అతను ఎలాంటి వాడో తెలుసా? మనం క్రైస్తవుడే. ఎట్లా చెప్తానంటే ఆ 18 లూకా సువార్త 18:18 చూస్తే మీరు, ఒక ధనవంతుడు యవనస్తుడు, త్వరగా చెప్పేస్తున్నానండి, బాల్యము నుండి ఆజ్ఞలన్నీ గైకుంటున్నాడు. బాల్యము నుండి పాత నిబంధన 10 కమాండ్మెంట్స్ అన్నీ గైకుంటున్నాడు. మళ్ళీ యవన కాలములో ఉన్నాడు. మనమైతే మందిరంలో మోకాళ్ళేస్తాం, ఆయనైతే రోడ్డు మీదే మోకాళ్ళు వేసాడు. యేసు ప్రభువు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే ఏమన్నాడు తెలుసా? నాకు అది ఇది అని కోరలా. ఏమని అడిగాడంటే, నిత్య జీవం పరలోకం నాకు ఇవ్వయా దేవుని రాజ్యం. అప్పుడు ఆయన యేసయ్య అన్నాడు, ఓకే వెరీ గుడ్ బాయ్, చాలా మంచోడివే, అయితే నేను ఎంత నీకు ఇస్తా, త్వరగా చెప్తున్నా. అప్పుడు ఏమన్నాడు యేసయ్య, నీకున్నదంతా అమ్మేసి బీదలకి అప్పగించేసి వచ్చి అమ్మడించాను. ఎక్కడలేని కోపం వచ్చింది, వెళ్ళిపోయాడు వాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళి చచ్చాడో తెలియదు. అందుకని యేసయ్య అన్నాడు, ఇదిగో అప్పుడేమన్నాడు, కాదు ఒంటే సూది బెజ్జంలో ఒంటి అలా దూరలేదో, ధనవంతుడు కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళలేడు. అంటే డబ్బు ఉండాలి, అది నీ ఎమ్మడి పడాలి, కానీ నువ్వు దాని ఎమ్మడి పడకూడదు. అర్థమైందా? నీకు పని చేసేటువంటి టాలెంట్, జ్ఞానం, తలంతో ఉన్నప్పుడు నువ్వు పని చేస్తావు. డబ్బు గురించి నీకెందుకు భయం? పని చేస్తావు, నువ్వు పరిగెత్తుకొని వస్తావు డబ్బే, దానికోసం ఏడకలేంటి. అయినా మళ్ళీ ఇంకోటి నువ్వు పని చేసినా కానీ వచ్చే జీతం బట్టి ఆశీర్వాదం ఉందనేమని ఉందా? నరులు కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు, కానీ యెహోవా ఆశీర్వాదమే అది. సరే, దాని గురించి వివరిస్తారు తర్వాత. కనుక ఇక్కడ ఏమిటంటే, డబ్బు పిచ్చున్న వాళ్ళకి దేవుడు అర్థం కాదు. అందుకని ధనానికి ఎవరు దాసం కావద్దని ఇది 3వ పాయింట్. 4వది ఏంటంటే చూడండి, చదువుదాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4:14 వెళ్దాం. అక్కడ ఏముందంటే, రేపేమి సంభవించునో మీకు చెప్పండి. చాలామంది ఇన్సూరెన్సులు చేస్తూ ఉంటారు, చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తూ ఉంటారు, కొంతమంది ఇప్పుడు కాదులే రేపు తిందామని అని చెప్పి పిసినారితనంతో ఏం చేస్తారు, ప్రజెంట్ ఆరోగ్యం కాపాడకుండా, ప్రస్తుతం కావాల్సిన ఆహారం తినకుండా, సుఖంగా బ్రతకకుండా, ఎప్పుడో బ్రతుకుతాములే, ఎప్పుడో తిందాములే, ఎప్పుడో ఉందాం అనుకుంటా, అప్పటి వరకు ఉంటావో నువ్వు ఊడిపోతావో నీకు తెలియదు. బైబిల్ చెప్తున్నమాట, నా సొంత మాటలు కాదు. యోబు గ్రంథంలో 8:8 అంటాడు యోబు, మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలీదు, భూమి మీద మన జనాలు నీడవలే, మనిషి నాడు తృప్తి ఏదో అనుకుంటారు. వచ్చే సంవత్సరం, 2వ సంవత్సరం, 10వ సంవత్సరం, ఆ సంవత్సరం, ఈ సంవత్సరం ఏదో
అలా అనుకోకూడదు. ప్రభువా నీ చిత్తమైతే అనాలి. ఆమె నీ చిత్తమైతే. కానీ మానవుడు తనకు తాను అనుకుంటాడు, ఏదో వాడికేదో ఆయుష్ పొడిగించుకున్నట్టు, తనకు తానే మనమే బ్రతుకుతున్నట్టు మనిషి ఫీల్ అవుతూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో మన వల్ల కాదు. అందుకని రేపేం సంభవించినో మనకు తెలియదు కనుక మనం ఈరోజే ఏం చేయాలో దేవుని కోసం ఎలా ఉండాలనేది ప్రభువా అని భక్తితో ప్రార్థన చేసుకుని రేపటి దినం కొరకు ప్రభువా రేపటి జరగబోయే పనుల కోసం ప్రభువా నీ చిత్తమైతే అని ప్రార్థన చేయాలి. భయపడుతూ ప్రార్థన చేయాలి. ఆమేన్. ఏదో మనం బ్రతికాదు, పలానా సంవత్సరం పలానా డేటు, అయ్యా ప్రభువా కనికరించు. అది ఇదిగోండి, ఇలాంటి రేపు ఏంటో తెలియని వాళ్ళు యేసు ప్రభు ఏమైందో అర్థమవుతుంది దానికి. అందుకని తండ్రి వీరేం చేస్తున్నారు, వీళ్ళకి రేపు వాళ్ళు చచ్చిపోతారు ఆయన తెలుసు. ఏసైకి అని చెప్పాడు, ఇదిగో ఆ రక్తం ఉరికిస్తున్నారు జాగ్రత్త, పరిశుద్ధ రక్తం అని. పెద్ద యుద్ధాలు ఇది, చచ్చిపోయిన వాళ్ళంతా తర్వాత సంగతి. ఇక చూడండమ్మా, మనకేం తెలియదంటే ఇప్పుడు రండి 5వ పాయింట్. ప్రార్థన ఎలాగో తెలియదంట మనకి. రోమా రాసిన పత్రిక 8:26. ఏం తెలియదండి? నాకు కూడా చెప్తున్నా, నేనేం పుడతా ప్రార్థన నేర్చుకురాలా. పెరిగినాక మా అమ్మ చేస్తున్నప్పుడు కూడా నాకు రాలా. చేసి చెప్పేది ప్రార్థన నేర్పయా అని ఎంతమంది తిట్టినా వచ్చేది కాదు. నాకు నేనుగా దేవుని దగ్గర గోజాడినప్పుడు అప్పుడే దేవుడు నా నోట ప్రార్థన పలికిచ్చాడు. ఎంతమంది చెప్పినా, గురువులు చెప్పినా, తల్లి చెప్పినా, ఎంతమంది చెప్పినా నా నోట ప్రార్థన. కానీ నాకు నేను అయ్యా అందరితో మాట్లాడుతున్నాను, కానీ ప్రభు నీతో మాట్లాడే కృప నాకు ఇవ్వా ప్రభు. స్తోత్రం. ఏమీ రాదు నాకు, ఎలా మాట్లాడదు. స్తోత్రం అదొక్కటే. స్తోత్రం అంటున్నా, అట్లా వచ్చేసింది ప్రార్థన. ఇక్కడ ఉంది నా మాట. రోమా పత్రిక, మన ప్రార్థన నీకు రాదు, నాకు రాదు, ఎవరికి రాదు. ఎవరంటే బిషప్కి, పెద్ద పాస్టర్, చిన్న పాస్టర్, పెద్ద విశ్వాసుడు, క్రైస్తవుడు, ఎవరికి రాదు. ప్రార్థన నేర్పించేవాడు ఎవరు చెప్పండి? ఆత్మ ద్వారా దేవుడే మనకు నేర్పిస్తాడు. ఉచ్చరింప. అందుకని మనం పరిశుద్ధాత్మతో ప్రార్థన. మరి పరిశుద్ధాత్మ అంటే ఊగి ఎగిరి జంపులేమని కాదు. హృదయపూర్వకంగా ప్రార్థన చేయి, తగ్గించుకో, ప్రార్థన చేయి. ప్రార్థన చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండదు. మోకాళ్ళు లేని స్థితిలో నిలబడు, కనీసం కింద సతికిలబడు. కొంచెం దేవుడితో మాట్లాడుతూ భయంతో చేయండి ప్రార్థన. ఆమేన్. ప్రార్థన అప్పుడు, ఎందుకంటే మనమంతా మనం చేయలేము. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలంటే మనం ఏం చేయాలి? దీనులముగా విరిగి నలిగిన మనసుతో ప్రభువు దగ్గర తగ్గించుకుంటే ఆత్మ మనం కమ్ముకుంటుంది. మనలో ప్రవేశించి మనకు తెలియకుండానే మనం ఊహించుకుండానే మన నోట్లోని ప్రార్థన పలికిస్తాడు, మాట్లాడిస్తాడు. ప్రార్థన తెలియదు. రెండవదిగా మరి ఇక చివరిగా చెప్తున్నాను, ఇప్పుడు 5 అయిపోయిన 6వది ఏంటంటే యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 2:10 ఏముంటుందంటే, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉంటాడు, అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు, చీకట్లో నడుస్తున్నాడు, చీకటి అతని కన్నులు గుడ్డితనం కలుగజేయను, కనుక తాను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. వినండమ్మా, జాగ్రత్తగా. ఇప్పుడు నీతోటి విశ్వాసి, నాతోటి ఇదిగో మా బ్రదర్స్, వాళ్ళని కానీ ద్వేషిస్తూ, నేనే చెప్పుకుంటా, వాళ్ళని కానీ ద్వేషిస్తూ, వాళ్ళని తృణీకరిస్తూ, వాళ్ళని హీనపరుస్తూ, నేను కానీ ప్రార్థన చేస్తున్నానులే, బైబిల్ బాగా చదువుతున్నానులే అని పెద్ద పాతకన్నాను అనుకో, నేనంట ఎక్కడున్నాను చెప్పండి? చీకట్లోనే ఉన్నానంట. నేను బాగానే వెళ్తున్నాను అనుకుంటాను, కానీ నేను వెళ్ళే త్రోవ అంటే ఏమైపోతాం? గుడ్డోడు ఎటు వెళ్తాడు వాడికి? అంటే ద్వేషం మనిషిని ఎటుపోతున్నాడో వాడికి తెలియకుండా చేస్తుంది.
అందుకనే తోటి వాళ్ళతో చాలా ప్రేమగా ఉండాలి. వాళ్ళు మన మంచితనం గురించి ఇతరులకు చెప్పాలి సాక్ష్యం. మనకేంటే అన్నట్టు ఉండకూడదు. సహోదరుని ప్రేమించు, సహోదరుడి పైన ప్రేమ కలిగి ఉండు. ఈ ప్రేమ లేకపోతే చాలా చెప్తున్న ప్రమాదం ఏంటంటే, నీకు తెలీదు, నువ్వు చీకట్లో ఉన్నావు, నీ కళ్ళు నేను గుడ్డితనం కలిగించేస్తాయి. అందుకని ఎవరిని ద్వేషించమాక, ఎవరు ఈ శంకర్లాగా నేను ఉన్నందుకు నీకు స్తోత్రం అనమాక. అయ్యా ప్రభువా తగ్గించుకో, వాళ్ళ చెప్పులు వారును కూడా నేను తాగటానికి కూడా నాకు తగిన వాడను కాను. మీరు రాకముందు నేను మీకోసం నేను ప్రార్థన చేసుకుంటున్నా, ఇక్కడ మైకులోనే చేసి. కనుక నేనేంటి ప్రభువా నీ సేవ నీ బిడ్డలకు నేను ఎలా చేయాలో నాకు నేర్పాయని ప్రార్థన చేసుకున్నాను. తెలిసింది కొంచెమే కానీ ఇంకా నాకు తెలియదు ప్రభా, నేర్పాయా. మనం కూడా అలాగే ఉండాలి తప్ప మనకు తెలియకుండా ఇతరులను ద్వేషించకూడదు. తోటి సహోదరులను ద్వేషించకూడదు. ద్వేషిస్తేవా నువ్వు చీకట్లో ఉన్నావు, నీ కళ్ళు గుడ్డిదనం ఉందా, నువ్వు ఎట్టిపోతావో నీకు తెలియదు. నీ జీవితం అంతం ఎలా ఉంటుందో తెలియదు. ఇక చివరిగా ప్రకటన 7వ పాయింట్ అంటే, ప్రకటన గ్రంథంలో 3:3 ఏముంటుందంటే, ఇది నేను దొంగవలి వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలీదు, మెలకువగుండు, మారుమనసు పొందు అని ఒక ప్రకటన గ్రంథంలో సంఘంతో చెప్తాడు. సువార్తలో చాలాసార్లు చాలా మాటలు అంటే ఇవన్నీ చెప్తే ఇప్పుడు అవ్వదు. అయితే తెలీదు ఏం తెలియదు అంటే, మనకు యేసయ్య రాకడ ఎప్పుడు మనకు చాలామంది అడిగారు కానీ తెలియదు. కొంతమంది దొంగ ప్రవక్తలు అప్పుడు వస్తాడు ఇప్పుడు చెప్తున్నారు కానీ అది నిజం కాదు. అసలు అది ఎవరికి తెలియదు. రాకడ అంటే ఏంటది? ఇప్పుడు శరీర రాకడేమో క్రిస్మస్, రెండవ రాకడ అంటే ఏంటి చెప్పండి? యేసుప్రభువు చెప్పాడు కదా, నేను మళ్ళా వస్తాను, నేను పరలోకంలో మీకు స్థలము సిద్ధపరిచి మళ్ళీ వచ్చి మేము తీసుకెళ్తున్నాడు. ఎప్పుడు వస్తావు ప్రభు అని అడిగాడు. ఎప్పుడు వస్తానో అది మాత్రం మీరు కనుక్కోవద్దు, అడగొద్దు, నేను చెప్పను అన్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు ఇప్పుడు ఆయన నమ్మిన ప్రజలందరి కోసం, తన నమ్మిన వారిని పరలోకంలో చేర్చడానికి యేసయ్య వస్తున్నాడు. జీసస్ ఈజ్ కమింగ్ సూన్. యేసు త్వరగా వస్తున్నాడు. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. ప్రకటన గ్రంథం ఆఖరి ఉంటుంది. యేసు రాక ఎప్పుడో తెలియదు, మన పోకడ ఎప్పుడో తెలీదు. కనుక తెలుసుకుందాం, దేవుణ్ణి తెలుసుకుందాం. మొదటగా ఎవరు చెప్పండి? జ్ఞానం లేనోళ్ళు దేవుడు అంటే ఎవరికో తెలీదు. అవిశ్వాసులకి దేవుడెవరో తెలీదు. డబ్బు దృష్టి ఉన్నవాడికి దేవుడెవరో, తర్వాత రేపుడు గురించి ఆలోచించేవాడికి దేవుడెవరో తెలీదు. ఇక ప్రార్థన జీవితం లేనివాడికి అసలు తెలీదు. రాకడ గురించి ఇంకా అంతకంటే ఏం తెలిసింది? యేసు రాకడ, రెండవ రాకడ. ఈ తెలియనటువంటి విషయాలన్నీ 7 పాయింట్స్ నీకు నాకు తెలియటానికి ఒక చిన్న కీ, ఒక ఓటీపీ చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూద్దాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:9-10. 1 కొరింథీ పత్రిక 2:9-10 ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనసు హృదయమునకు గోచరం కాలేదు అని రాయబడింది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మను బయలుపరిచినాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మాలను కూడా మనకు పరిశోధించుతున్నాడు. చూడండి, నేను ఇప్పటివరకు తెలీదు అని చెప్పేసాను. నాకెందుకు తెలియకూడదు, తెలుసుకుంటాం అనుకున్న వాళ్ళకి బైబిల్ మనకి ఇచ్చింది ఏంటంటే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచు. రాయండి, అక్కడ అండర్లైన్ చేయండి ఆ మాట, మంచి మాట. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచుచున్నాడు. ఆమేన్. మనకైతే అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే ఏం కావాలి? మనలో ఆత్మ అనండి. మనకైతే ఆత్మ అంటే ఆత్మ పరిశుద్ధ